ఇండస్ట్రీస్ లోని ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు డిజిటల్ టెక్నాలజీ మరియు వీడియో గేమ్ ప్రపంచాన్ని 3D రెవల్యూషన్ కంటే ముందుకు తీసుకువెళ్లాలని అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒక ఫోన్ నుండి మరో ఫోన్ కి ఫోటోలు, డేటా, పాటలు వగైరా పంపించగలమని? అసలు అవి ప్రపంచంలో ఏ మూల నుండి ఆ మూలకి ఎలా చేరుకుంటాయని? శాటిలైట్స్, మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్ గల ఈ మోడర్న్ ప్రపంచంలో మన చుట్టూ పలు విధాల రేస్, ఫ్రీక్వెన్సీస్ ఎన్నో ఉన్నాయి. ఇవి గాలిలాగా మన ప్రపంచం నిండా విస్తరించి ఉన్నాయి, ఒక వర్చువల్ ప్రపంచం రూపంలో. ఈ ప్రపంచం ఎప్పుడూ మన చేరువలోనే ప్రత్యక్షమై ఉంటుంది. షాపింగ్ మాల్స్ లో, ఇళ్లల్లో, రోడ్ల మీద, ఇన్ఫాక్ట్ ఇప్పుడు కాన్ఫరెన్స్ రూమ్ లో కూడా. మొత్తం డిజిటల్ డేటా అంతా ఈ రేస్ ద్వారానే ట్రావెల్ చేస్తుందన్న విషయం మీ అందరికీ తెలుసు. బై ది వే, అది మిస్టర్ బ్యారన్ పర్సనలీ మీ అందరికీ వెల్కమ్ చెప్పలేకపోయారు కాబట్టి ఆయన నాకు తన వెల్కమ్ ఫోటోను పంపించారు. కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు ఈ ఫోటోని నేను ఇక్కడ తిన్నగా ఎటువంటి కంప్యూటర్ స్క్రీన్ లేకుండా, ఎటువంటి మెషిన్ లేకుండా డైరెక్ట్ గా ఇక్కడికి ఈ కాన్ఫరెన్స్ రూమ్ లోకి రప్పించగలనా? దాన్ని అందరూ చూడగలరా? సో లెట్స్ సీ. ఎందుకంటే మా టెక్నాలజీ దీని మీదే ఆధారపడింది. ఇది ఎటువంటి మ్యాజిక్ కాదు, ప్రొజెక్షను కాదు. ఇది మన చుట్టూ ఎల్లప్పుడూ ఉండే ఆ కిరణాలతోనే తయారవుతుంది. కానీ వాటిని మనం చూడలేం. కానీ మా టెక్నాలజీ సాయంతో మీరు దాన్ని స్వయంగా చూడగలరు, టచ్ కూడా చేయగలరు. దిస్ టెక్నాలజీ కుడ్ బి ది ఇన్వెన్షన్ ఆఫ్ ది సెంచురీ. ఇది నిజానికి నేడికి అంటే రియల్ మరియు వర్చువల్ ప్రపంచాల మధ్య ఉన్న దూరాన్ని పూర్తిగా మాపేస్తుంది.